ఇవ్వరన్నా అవుట్ సైడ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వస్తే నేను అప్లై చేస్తాను సచివాలయంలో वाइस कार्ड अच्छा आता है। ఇంకేం వచ్చింది అది కూడా చెప్పాను. అవునమ్మా అవునమ్మా ఎందుకు వచ్చినావు? ఓట్లు వేయించుకున్నాం, అధికారంలోకి వచ్చినాం, ఒక సంవత్సరం పరిపాలన ఇచ్చినాం. పరిపాలన తర్వాత మీరు ఎట్లున్నారని మాట్లాడితే మా ప్రభుత్వం చేస్తాండేది, మన ప్రభుత్వం చేస్తాండే పనులు, ముఖ్యమంత్రి చేస్తాండే పనులు మంచి చెప్పేకి వచ్చినాము. పిల్లలకి డబ్బులు పడినాయా? స్కూల్ పిల్లలకి ఎంతమందికి? ఒకరేనా ఉండేది? పెన్షన్ లేదు. పక్కరమ్మా ఎందుకు వచ్చినామో తెలుసా? ఏమి ఎందుకు వచ్చినాం? ప్రభుత్వం నుంచి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే సుపరిపాలనలో తొలేడుగు 4.1 సందర్భంగా ఈ రోజున కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. అంతకుముందే మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేస్తాను నేను ఈ కాన్స్టిట్యూన్సీ. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తా అంటే ఏ ఇంటికి పోయినా సంతోషమే కనపడుతుంది, కొంతమందిలో మాత్రం భయం కనపడుతుంది, దుఃఖం కనపడుతుంది. సామాన్య ప్రజల్లో, మహిళల్లో, తల్లుల దగ్గర, వృద్ధుల దగ్గర, వికలాంగుల దగ్గర వాళ్ళ జీవితంలో ఒక నమ్మకము, భవిష్యత్తు మీద ఒక భరోసా, ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని ఒక ఆలోచన సుస్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్నటి నుంచి గమనిస్తే పాపం ఆందోళనకు గురవుతున్నారు. పెన్షన్ పడింది, మళ్ళీ ఇళ్ళకు పోతా ఉన్నారు. ఏదో ఈ ప్రభుత్వం మీద మేము వ్యతిరేక ప్రచారం చేసుకుంటామండి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే పరిస్థితులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారనే భయం స్పష్టంగా వాళ్ళు కనపడుతూ ఉంటే, ప్రజల్లో మాత్రం ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషము, ఒక నమ్మకం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలియజెప్పేటువంటి ఆలోచనలో భాగంగా ఒక సంవత్సర కాలంలో 34,000 కోట్ల సంక్షేమం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు, గతంలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 15,000 కావచ్చు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే ఆ పిల్లలందరికీ 13,000 రూపాయల లెక్కన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది.